అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇంటికే వెళ్తారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీలపై సమీక్షించిన ముఖ్యమంత్రి అనుమతుల డేటా అంతా ఆన్లైన్లో ఉండాల్సిందేనని అధికారులకు సూచించారు. మరోవైపు ఇవాళ ధరణి కమిటీతో భేటీ కానున్నారు సీఎం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల పరిధిలో భవనాలకు పర్మిషన్స్ ఫైళ్లు క్లియర్గా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 15 రోజుల్లో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో విజిలెన్స్ దాడులు జరుగుతాయని, ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికి పోతారని హెచ్చరించారు. హెచ్ఎండీఏ వెబ్సైట్ నుంచి చెరువుల ఆన్లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతోందని ప్రశ్నించారు. 3500 చెరువుల డేటా ఆన్లైన్లో ఉండాల్సిందేనని చెప్పారు. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు సీఎం. ఉదయమే లేచి కాలనీల్లో పర్యటించని జోనల్ కమిషనర్స్ ఇంటికి వెళ్లిపోవచ్చన్నారు ముఖ్యమంత్రి. కుర్చీల్లో కూర్చునే పోస్టులు కావాలంటే ఇస్తామన్నారాయన. కొత్తగా ఏర్పడ్డ 85 మున్సిపాలిటీలకు కమిషనర్లు లేకపోవడంపై సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 అధికారులు కమిషనర్లుగా ఉండేలా చూడాలని ఆదేశించారు. కొత్త కార్పొరేషన్లకు ఐఏఎస్ అధికారుల్ని కమిషనర్లుగా నియమించాలని, జీహెచ్ఎంసీలో వయసు పైబడ్డ కార్మికుల స్థానంలో వాళ్ల కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని సూచించారు సీఎం రేవంత్.